నెక్స్ట్ మిషన్ భగీరథలో బీఆర్ఎస్ అవినీతి. మిషన్ భగీరథ విజిలెన్స్ విచారణలో ఎందుకు జాప్యం? ఎవరిని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది? మిషన్ భగీరథ అవినీతి అంటూ కాంగ్రెస్ ఆరోపణలు. పనులు పూర్తి కాకముందే బిల్లులు ఎలా క్లియర్ అయ్యాయి? విజిలెన్స్ విచారణ ఎందుకు ఆదేశాలు ఇవ్వట్లేదు? భగీరథ అవినీతిపై ఆదాబ్ స్పెషల్ స్టోరీ. ఒక భగీరథే కాదు, చాలా కేసుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కి ముందు ఏ విధంగా అయితే మేము వాళ్ళ సంగతి తేలుస్తామన్నారో ఆ విధంగా ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పనిచేయట్లేదని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడున్న ప్రభుత్వం. ఉదాహరణకి ఫార్ములా ఈ రేస్ విషయంలో అట్లానే ఉంది, ధరణి కుంభకోణంలో అదే నడుస్తుంది, కాళేశ్వరం అదే నడుస్తుంది, గొర్రెల స్కామ్ అదే నడుస్తుంది, టానిక్ స్కామ్ అదే నడుస్తుంది, తర్వాత మనం ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ అమ్మేసింది అదే నడుస్తుంది, మల్లన్న సాగర్ మీద అదే నడుస్తుంది, రంగనామ ప్రాజెక్ట్ రిజర్వేర్ అదే నడుస్తుంది, కొండపోచమ్మ పైన అదే నడుస్తుంది, రోడ్ల స్కాము, ఆఖరికి జిహెచ్ఎంసీలో ఈ ఫ్లైఓవర్లకు వేసిన పెయింటింగ్ విషయం అదే స్కామ్ నడుస్తుంది, ఇంకా గొర్రెల స్కాము, బర్రెల స్కాము, ఇలా గత 10 ఏళ్లలో వాళ్ళు చేసిన ప్రతి దాంట్లోనూ స్కామ్ ఉంది. కానీ ఏ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తలేదు. మిషన్ భగీరథ అని కాస్త మిషన్ కాకతీయ ఇట్లా గతంలో ఎన్నో పేర్లతో పిలిచిన కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు విచారణ ఎందుకు వేగం చేయట్లేదు? ఎందుకు అరెస్టులు చేయట్లేదు? ఎందుకు పోనీ ఇప్పుడు కేసీఆర్నో కేటీఆర్ను అరెస్ట్ చేయలేదు మీరు? మిగతా మంత్రుల స్కామ్లు ఏమి లేవా? ఒక్క స్కామ్ కూడా 2 ఏళ్లలో బయట తీలేపారు మీరు. అంటే అంత నిస్సహాయంగా ఉన్నారా? అంత నీరసంగా పనిచేస్తున్నారా? అంత నిర్లక్ష్యంగా ఉన్నారా? లేకపోతే వాళ్ళు ఏం తప్పు చేయలేదా? ఇక్కడ క్లియర్ అవ్వాల్సింది మనకి. మీకు వాళ్ళు తప్పట్టుకోవడం చేత కావట్లేదా? వాళ్ళు ఏ తప్పు చేయలేదా? ప్రజలకు మొత్తం మీరు సమాధానం చెప్పాలి. వాళ్ళు ఏ తప్పు చేయలేదా? మీరు పట్టుకోలేకపోతుంటే ఎందుకు, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? వాళ్ళు ఏ తప్పు చేసి ఉండకపోతే గతంలో మీరే కదా వాళ్ళ స్కాములు మొత్తం బయట పెడతా అని చెప్పారు, అప్పుడు మీరు అబద్ధం చెప్పారా? ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందండి మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మిషన్ భగీరథ అవినీతిపై ఆరోపణలు మళ్ళీ ముదురుతున్నాయి. గతంలో కాంగ్రెస్ నేతలు పదే ఈ పథకంలో 100 కోట్ల అవినీతి జరిగిందని బహిరంగంగానే ఆరోపించినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణలో ముందడుగు వేయకపోవటం అనుమానాలకు తావిస్తుంది. గతంలో మాజీ మంత్రి కేటీఆర్ హయాంలో చేపట్టిన ఈ పథకంలో పనిచేసిన పలువురు ఇంజనీర్లు అక్రమ సంపాదన చేసి విలాసవంతమైన కార్లు, కోట్ల రూపాయల విల్లాలు, ఖరీదైన లైఫ్ స్టైల్కి అడవాలు పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం గ్రామీణ నీటిపారుదల వ్యవస్థ పథకం పేరును మిషన్ భగీరథగా ఎందుకు మార్చింది? గతంలో మాజీ మంత్రి కేటీఆర్ హయాంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలు ఎటుపోయినాయి? ఈ పథకంలో పనిచేసిన ఇంజనీర్లకు లగ్జరీ కార్లు విలువలు ఎక్కడి నుంచి వచ్చాయి? కుటుంబ ఫంక్షన్ల నిర్వహణకు కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయంటే భగీరథ దోచుకున్న సొమ్ము అవునా కదా? మరి ఈ భగీరథలో ఎవరెవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో, ఇంజనీర్లు ఉన్నారో, దానికి పనిచేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఈ ప్రాజెక్ట్ మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కాకముందు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉంది? గతంలో బళ్ళ మీద వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు లగ్జరీ కార్లు ఎలా కొంటున్నారు, ఎలా తిరుగుతున్నారు? వాళ్ళ ఇళ్లలో ఏదైనా ఫంక్షన్ జరిగితే కోట్లు ఖర్చు పెట్టి ఎలా చేస్తున్నారు? వాళ్ళ జీవితం అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఈ సంపాదన అంతా ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఎందుకు దర్యాప్తు జరగట్లేదు? ప్రతి ఒక్క సామాన్య తెలంగాణ బిడ్డ అడుగుతున్న క్వశ్చన్ ఇది. మీరు మా దగ్గర రూపాయి వెళ్తలేదు, అప్పు ఎక్కడికి వెళ్ళినా నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారని చెప్పుకుంటున్నారు. మరి ఇలాంటివన్నీ బయటికి తీసి రికవరీ చేయొచ్చు కదా వీళ్ళ దగ్గర ఉన్న అక్రమ సంపాదన మొత్తం. ఏసీబీలో సరైన స్టాఫ్ లేదా? ఏసీబీ నిద్రపోతుందా? విజిలెన్స్ నిద్రపోతుందా? లేకపోతే మీరు వాళ్ళతో కుమ్మక్క అయిపోయారా? వాళ్ళతో గ్రౌండ్ లెవెల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా? ఇదే కీలక అంశం. మీరు దీనికి సమాధానం చెప్పి తీరాలి. కేవలం ఆర్ఎండ్బి ఇరిగేషన్ అధికారులపైన ప్రభుత్వం విజిలెన్స్ అధికారులు విచారణలు చేయిస్తారా? మిషన్ భగీరథలో భాగస్వామ్య ఇంజనీర్లపై ఎందుకు చర్యలు లేవు? ఇదే విధంగా మనం కాళేశ్వరంలో కూడా చూస్తే కాళేశ్వరంలో ఇంజనీర్లపైన విచారణ జరిగింది, దానికి పర్మిషన్లు ఇచ్చిన నాయకులపైన, అధికారులపైన జరిగింది. కానీ ఎక్కడా కూడా కాంట్రాక్టర్లపైన ఇంతవరకు విచారణకే వెళ్ళాల. అసలు అన్ని పత్రికలు కానీ లేకపోతే ఛానల్స్ కానీ ఈ అన్ని పేర్లు రాస్తున్నాయి, కానీ అసలు ఇంతవరకు కాళేశ్వరంలో కాంట్రాక్టర్ పేరు నేను ఇలా ఎక్కడా కూడా. మరి అదెందుకు మాట్లాడతలేరు? ఇందులో కూడా మీరు ఆర్ఎండ్బి వాళ్ళపైన, ఇరిగేషన్ అధికారులపైన ప్రభుత్వం విజిలెన్స్ చేసింది, కానీ మరి ఇంజనీర్లపైన, కాంట్రాక్టర్లపైన విజిలెన్స్ ఎందుకు వేయట్లేదు? ఎక్కడి నుంచి అంత వాళ్ళకి సంపాదన వచ్చింది దానిపైన ఎందుకు విచారణ జరగట్లేదు? ఎక్కడ తప్పు జరుగుతుంది?
పనులు చేయకుండానే బిల్లులు పెట్టుకున్న కాంట్రాక్టర్లకు అనుమతులు ఇచ్చి అక్రమ మార్గాల్లో ధనార్జన చేశారంటూ గతంలో కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు వచ్చాయి. అయినా వారిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేయకపోవటం వెనుకున్న మతలబేంటి? మిషన్ భగీరథ ఇంజనీర్లపై రాష్ట్రంలోని ఆర్ఎండ్బి, ఇరిగేషన్ మరియు ఇతర ఇంజనీరింగ్ సంఘాలు పదే పదే చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనం ద్వారా తొందరలో మీ ముందుకు తేబోతుంది. మిషన్ భగీరథ ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో ఇంజనీర్ల సంఘాలు అధికారులను కఠిన చర్య తీసుకోవాలని కోరాయి. సింగిల్ టెండర్ల పద్ధతిలో కాంట్రాక్టర్లు కేటాయించి కోట్ల లంచాలు వసూలు చేసినట్లు ఆరోపణలు. ప్రాజెక్టులో కీలక బాధ్యత వహించిన కొంతమంది ఇంజనీర్లపై ఏసీబీ తక్షణమే దర్యాప్తు చేపట్టి నిజానిజాలు బయటపెట్టాలని ఇంజనీర్ల సంఘాలు కోరుతున్నాయి. ప్రజలు పన్నుల రూపాయన నిర్మితమైన మిషన్ భగీరథలో అవినీతి ఆరోపణలు రావడం దురదృష్టకరమని సంఘాలు పేర్కొంటున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని స్పష్టం చేశారు. మరి ఆ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? కనీసం అటేపు తొంగి చూస్తున్నారా? ఈ విచారణ మొదలుపెట్టి ఎంతకాలమైంది, ఎంత ముందుకెళ్ళింది, ఎక్కడేసిన గొంగళి అక్కడే ఎందుకు ఉండిపోయింది అనే అంశంపైన విచారణ జరుగుతుందా? అసలు ఆలోచిస్తున్నారేమో దాని గురించి?